హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాలా సింపుల్గా టేస్టీగా మీల్ మేకర్ పులావ్ని తయారు చేసుకుంటున్నాం. ఈ మీల్ మేకర్ పులావ్ పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా నార్మల్ రైస్ తీసుకొని 2-3 సార్లు వాటర్లో బాగా వాష్ చేసి మరికొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇంకొక బౌల్లోకి 1 కప్పు దాకా మీల్ మేకర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్లోకి వేడి వాటర్ వేసుకొని మీల్ మేకర్ని మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ అలానే 2 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా మనకు బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఈ పుదీనా వేసుకోవడం వల్ల మనం చేసుకునే రైస్ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్, అలానే క్యారెట్, బీన్స్, అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వెజిటబుల్స్ అంతా మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మీల్ మేకర్ని నానబెట్టుకున్నాం కదా, మీల్ మేకర్లో నుంచి వాటర్ అంతా వంపేసి మీల్ మేకర్ని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులోకి మీల్ మేకర్ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి మసాలాలన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 4 కప్పుల దాకా ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనము నార్మల్ రైసే తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల రైస్కి మనము 4 కప్పుల దాకా వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ కాస్త తక్కువైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదండి, సూపర్ టేస్టీగా ఉండి మీల్ మేకర్ పులావ్ మనకు తయారైపోయింది. చూసారు కదండి, మీల్ మేకర్ పులావ్ని ఇలా మనము సర్వ్ చేసుకొని ఇందులోకి పెరుగు పచ్చడితో కానీ మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.